హలో అండి. మీ ఇంట్లో తుఫాన్ ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. అదేనండి బాబు మీ పిల్లల అల్లరి తుఫాన్ అన్నమాట. ఇంతకీ మా ఇంట్లో అయితే చాలా బీభత్సంగా ఉందన్నమాట. పిల్లల అల్లరి తుఫాన్ అయితే ఈ ముంతాజో తుఫాన్ అన్నమాట. ఈ పేరే కన్ఫ్యూజన్ వచ్చేస్తుందండి, అంతలా ఉంది. కానీ జాగ్రత్తగా అయితే ఉండాలండి. బయటికి వెళ్ళడం కానీ బండ్ల మీద ప్రయాణం కానీ చాలా జాగ్రత్తగా చేయకపోవడం మంచిది అనమాట. ఈ సిచ్యువేషన్ టైంలో అంతలాగైతే బయట వర్షాలు గాలి అలా అయితే ప్రభావితంగా ఉన్నాయండి. కొంచెం జాగ్రత్తగా ఉండడం కూడా చాలా మంచిదనమాట. ఇది ఆల్రెడీ చేపల పులుసు మొన్న లాస్ట్ సండే ఎప్పుడో చేశాను అనమాట. ఆ వీడియో అండి పోస్ట్ చేయడం అయితే కుదరలేదనమాట. ఇవాళ అయితే పెడుతున్నాను. చేపల పులుసు అండి. చేపల పులుసు రైస్లోకి కాకుండా రాగి సంగట్లో కూడా చాలామంది బాగుంటుంది అని అంటున్నారనమాట. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ తిన్న వాళ్ళకైతే తెలుస్తుంది. మీలో ఎవరైనా రాగి సంగటి చేపల పులుసు తిన్న వాళ్ళు ఉంటే కామెంట్ అయితే చేయండి ఎలా ఉందో. నేను ఒకసారి తప్పకుండా ట్రై చేస్తానండి. ఎప్పుడు నేను కూడా ట్రై చేయలేదన్నమాట. చిన్నప్పుడైతే మా తాతమ్మ కాచిస్తే చోడి జావ అనేది అంబలు అంటారు కదా, తాగేవాళ్ళం అండి. చాలా బాగుండేది. అలాగే అది వేడి కూడా ఎక్కువగా చేస్తుంది అన్నమాట. వేడి ఎంత అలా చేస్తుందో అది తింటే కూడా చాలా బలం అన్నమాట. ఇంట్లో మా పిల్లల అల్లరి తుఫాన్ అయితే మామూలుగా లేదు. ఈ ముంతాజ్ తుఫాన్ అయితే మించిపోయి ఉన్నదన్నమాట. ఏమనుకోకండి, పేరు అయితే చాలా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అనమాట. ముంతా తుఫాన్ కదా, చాలా కన్ఫ్యూజన్గా ఉంది. 5 days అయితే పిల్లలకి మొత్తం అందరికీ హాలిడేస్ అయితే వచ్చేయండి. పిల్లలైతే ఈ 5 రోజులు కాదు కదా, ఇంకో 10 రోజుల వరకు ఈ తుఫాన్ ఇలాగే ఉండాలని అయితే అంటున్నారనమాట. ఈ తుఫాన్ వల్ల వీళ్ళకి సెలవు ఇచ్చారని అనుకోవాలో, లేదంటే పిల్లలు మాట్లాడి తెలిసి తెలియని మాటలకి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావట్లేదు అనమాట. ఇంకా తుఫాన్ వచ్చేలా చేయమని దేవుడిని అయితే కోరుకుంటున్నారండి మా పిల్లలు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా హాలిడేస్ కావాలని అయితే అని అంటున్నారన్నమాట. కానీ ఎటకారం కాదు, కానీ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదండి. వాతావరణం కదా, ఏది కూడా మనకి చెప్పి రావు. ఈదురుగాలులు అలాగే చెట్లు పడిపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయండి. అంత బలంగా గాలి అనేది వీస్తుందన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే పిల్లల్ని కూడా వర్షంలో తడవకుండా అయితే వీలైనంత మట్టుకు చూసుకోండి. ఎందుకంటే ఆలకించే పిల్లలు కాదు కదా.